ఉగాది అంటే ఏమిటి? యుగాది అంటేనే ఆ పేరులోనే మనకి తెలుస్తోంది. యుగానికి మొదలు ఆది. అంటే అసలు యుగం అనేది ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు మనం ఉన్నదేంటి? కలియుగం. అయితే అంతకు ముందు 3 యుగాలు ఏమన్నారు? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. ఇది 4వది కలియుగం. ఒక్కొక్క యుగం కూడా ఎన్నెన్ని సంవత్సరాలు ఉంటుంది అవన్నీ కూడా భాగవతంలో ఇవ్వడం జరిగింది. 4,32,000 సంవత్సరాలు ఇప్పుడు ఈ కలియుగంలో అన్నారు. అందులో మనం 5,100 కూడా 5,100 చిల్లర ఎంతోనే అయినట్టు ఇప్పటి వరకు. కాబట్టి ఇంకా చాలా సంవత్సరాలు మనకి కలియుగం ఉన్నది. మళ్ళీ ఇది అయ్యాక మళ్ళీ మనకి మొదల నుంచి ఎక్కడ మొదలవుతుంది? కృతయుగం నుంచి మళ్ళీ మొదలవుతుంది. అట్లా చెప్పుకుంటూ పోయినప్పుడు బ్రహ్మకి మన పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో పరమాత్మ ఆవిడ మనకి సృష్టి స్థితి లయాలు చేయమని చెప్పేసి ముగ్గురికి కూడా 3 రకాల పనులు ఇవ్వడం జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. అందులో బ్రహ్మ పని ఏమిటి? సృష్టి చేయడం. ఆ సృష్టి కార్యం ఎప్పుడు మొదలైందిట? ఉగాది. యుగానికి మొదలు ఇప్పుడు సృష్టి చేయడం మొదలైంది అని.